ఉన్నోళ్ళకే ఇచ్చిండ్రు, లేనోళ్ళకి ఏం లేదు. మాకు ఉంటే జాగా కూడా లేదు. మాకు కూడా అది అందరికి 10 మందికి వస్తే మాకు ఇంటికి లెక్క అవుతాడు. 10 ఏళ్ళ దాకా ఇయ్యాలి, అందరికి ఇయ్యాలి. మాకు లేకుంటే ఊరికి రావద్దు. మందికి లలిత బంధు మొత్తం మందికి రావాలి సారు. మొత్తం మందికి మాకు కావాలి. అట్టనే మేము ఇప్పుడు ఓటేయగలుగుతాం, లేకుంటే మేము ఎవ్వరికి ఓటేయం. రాలేదు. ఉన్నోళ్ళకి వచ్చింది, లేనోళ్ళకి ఇయ్యలేదు. మాకు ఉంటే జాగా కూడా లేదు, మాకు ఏం లేదు. మాకు పిల్లలు కూడా లేరు. ఒక పిల్లలు తల్లి ఎత్తిపోయి తండ్రి మంచం పట్టయిండు. మాకు ఏం కూడా లేదు. ఉన్నోళ్ళకి ఇచ్చిండ్రు. బంధు కావాలి మాకు, అందరికి కావాలి, అందరికి కావాలి. మాకు అందరికి కూడా ఇవ్వాలి. మాకు మొత్తం మందికి ఇవ్వాలి. అవి ఇంటికి లచ్చరాని పంచాలి మాకు. సార్ నాకు అమ్మా నాన్న ఎవరు లేరు, నేను లేను, నాకు ఇల్లు కూడా లేదు. నాకు ఇవ్వకుండా ఉన్నోళ్ళకే ఇచ్చారు. నాకు అమ్మ నాన్న లేరు, ఇల్లు కూడా లేదు. నాకు ఇయ్యక ఉన్నోళ్ళకే ఇల్లు, దళిత బంధు 2 ఇచ్చారు. భూమి లేదు, జాగలేదు, నాకేం లేదు. అడిగితే నీకు ఇంట్లో లేడీస్ లేరు కదా, నీకు ఎట్లా వస్తుంది అని చెప్పేసి అని చెప్తారు. అంటే నా ఇంట్లో ఓట్లు లేవని చెప్పేసి ఉన్నోళ్ళకి ఇచ్చిరా. ఎట్లా చెప్పాలి మీరేగా. నా పేరు మల్లేష్ సామల. అప్లికేషన్ సార్ దగ్గరికి పెట్టుకున్నా, సర్పంచ్ సాబ్ ఇట్లా మా ఎంపీపీకి వీళ్ళకి అందరికి చెప్పినా కూడా నాకు ఏం సహాయించలే, నాకు ఏం చేయలేదు. ఏం డిమాండ్ అంటే నాకు ఇల్లు లేదు, నాకు ఏం లేదు, నాకు రాలేదు, ఇంకా లేనోళ్ళకి కూడా రాలేదు. అది లేనోళ్ళకి ఇవ్వాలి, ఉన్నోళ్ళకి కాదు. అది మాకు కావాల్సింది. ఆ ఉన్నోళ్ళకే దళిత బంధు ఇచ్చిర్రు, గృహలక్ష్మి ఇచ్చిర్రు. నాకు ఆ రెండు మహిళ ఇంట్లో లేరు కాబట్టి నాకు ఇవ్వరట.